ఇక తిరుమల శ్రీవారికి ఓ స్వామీజీ భారీ విరాళం ప్రకటించారు. స్వామివారికి 15 బంగారు పతకాలు, 2 వెండి తట్టలు బహుకరించారు. 1,80,00,000 విలువైన ఆభరణాల్ని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జిత్తోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థస్వామి అందజేశారు. రంగనాయక మండపంలో స్వామీజీ కానుకలు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఏదైతే బంగారు పతకాలు అందాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మరోవైపు 2 వెండి తట్టలు, అంటే పెద్ద స్థాయిలో వెండి తట్టలు, సుమారుగా ఈ బంగారు వజ్రాలతో పొదిగినటువంటి ఈ పతకాలు విలువ సుమారు 1,80,00,000 ఉంటుందని చెప్పి ఇప్పటికే డోనర్ తెలిపిన పరిస్థితి ఉంది. ఏదైతే డోనర్ సంబంధించి చూస్తున్నట్లయితే శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠం సంబంధించినటువంటి మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, ఇటు వాళ్ళ గురువుజీ అంటే వాళ్ళ శిష్యులతో కలిసి ఫ్యామిలీతో కలిసి ఆయన వచ్చి ఈ శ్రీవారి ఆలయంలో ఈ ఆలయ అధికారులకైతే ఈ పథకాలను అందజేసిన పరిస్థితి ఉంది. గత నెల రోజుల నుంచి చూసుకున్నట్లయితే స్వామివారికి ఇటు విరాళాలు కావచ్చు, ముఖ్యంగా బంగారానికి సంబంధించి భారీగానే విరాళంగా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఈ వాహన సేవలలో వాడే విధంగా ఈ పథకాలు తయారు చేయించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలకి ఇవి ఉపయోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవే కాకుండా శ్రీవారికి గొడుగులు కూడా సమర్పించనున్నారు. తమిళనాడు నుంచి భారీ స్థాయిలో గొడుగులు రాబోతున్నాయి. సుమారు ఆ గొడుగులు కూడా ఈ నెల 27వ తేదీ తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి కొంత టీటీడీ అయితే ఒక అలర్ట్ అయితే చేస్తుంది. దీని అన్నింటికి సంబంధించి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే నేరుగా టీటీడీకి ఇవ్వండి. ఎవరికి ఎక్కడైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర విరాళాలు అందజేయకండి అని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే స్వామివారికి సంబంధించినటువంటి ఈ పథకాలని అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆ మఠం పీఠాధిపతి కావచ్చు, ముఖ్యంగా ఈ దాతలు తెలిపిన పరిస్థితి ఉంది. వేరే దాత నుంచి ఈ మఠం ద్వారా ఈ తిరుమలకి ఏదైతే ఈ పథకాలని అందించినట్టయితే తెలుస్తోంది. ఆ మఠాధిపతి కూడా దీనిపై స్పష్టంగా చెప్పారు. స్వామివారికి ప్రత్యేకంగా ఈ బంగారు ఆభరణాలతో ఈ పథకాలను తయారు చేయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రత్నాలతో పొదిగినటువంటి ఈ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.